హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నిన్న నేను డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్లో ఏమేమి కొన్నాను, ప్రైజెస్, ఎంఆర్పి, మనకి ఎంత ప్రైస్ పడింది అనేది చూద్దాం ఇవాళ. ఫస్ట్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది కంటైనర్స్లో నుంచి తీసుకున్నాను. 74 రూపీస్ కేజీ ఉంది. 4 kgs తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఫ్రూటిలా తీసుకున్నాను. 35 ఎంఆర్పి ఉంది. అది 25 రూపీస్ పడింది. 4 తీసుకున్నాను. 3 ఆరెంజ్ ఫ్లేవర్స్, ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి. ఇవైతే బిల్ కౌంటర్ దగ్గరే ఉంటాయి, పిల్లలు చూసి కొనాలనుకోవాలి కదా. నెక్స్ట్ స్టార్ అనాస్ ఎంఆర్పి 112 ఉంది, మనకి 79 రూపీస్ పడింది. 2 తీసుకున్నాను. మసాలాలోకి బాగుంటుంది కదా, గరం మసాలా అవి చేసుకోవడానికి బాగుంటుంది. బిర్యానీలో వేసుకోవచ్చు. ఇవి 35 ఉంటాయి. ఫ్రూటిల్లా 25కే వచ్చాయి. నెక్స్ట్ కసూరి మేతి తీసుకున్నాను. ఇది పన్నీర్ కర్రీస్లోకి, ఏమైనా మసాలా కర్రీస్లోకి లాస్ట్లో కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. దాని ఎంఆర్పి 86 ఉంది, 63కి వచ్చింది. నెక్స్ట్ ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ ఎంఆర్పి 80 రూపీస్ ఉంది, 72 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ప్యూర్ సోప్స్ తీసుకున్నాము. ప్యూర్ సోప్స్ 389 ఉంది, 252కి వచ్చింది. నెక్స్ట్ మిర్చీస్ తీసుకున్నాము. ఎండు మిర్చి 43 ఎంఆర్పి 33కి వచ్చింది. మిల్క్ బిస్కెట్స్ తీసుకున్నాము. 90 రూపీస్ ఉంది, 73కి వచ్చింది. మ్యాగీ తీసుకున్నాము, 83కి వచ్చింది. ఇది 83. లిరిల్ సోప్స్ తీసుకున్నాము. అవి 212 ఉన్నాయి, 122కి వచ్చాయి. చాకోస్ 70 రూపీస్ది 49 రూపీస్కి వచ్చింది. ఈ క్లిప్స్ 122 ఉన్నాయి, 45 రూపీస్కి వచ్చాయి. 2 తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్స్ 180 ఉంది, 148కి వచ్చింది. ఇది 146. ఫ్రీడమ్ 146, గోల్డ్ డ్రాప్ 148. పర్మనెంట్ మార్కర్స్ 49 రూపీస్ ఈచ్ పడింది. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా, ఇవి 3 తీసుకున్నాను. ఇది 33 రూపీస్ పడింది. ఎంఆర్పి 50 రూపీస్ ఉంది. బోన్విటా 380 రూపీస్ది 303కి వచ్చింది. నెక్స్ట్ సోంపు అండి. సోంపు 121 రూపీస్ ఉంది, 88కి వచ్చింది. ఇది ఒకటే పెద్ద బిస్కెట్ అయిపోయింది. అక్కడ ప్రైస్ మాత్రం 80 రూపీస్ అని ఉంది, మనకి రావడం 181కి వచ్చింది. మసాలా ఇలాచి అంట. అక్కడ 88 రూపీసే ఉంది కదా అని తీసుకున్నాను, కాకపోతే 181 ఉంది ఎంఆర్పి, అంతే పడింది. అది వేరే దాని ఎంఆర్పి అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ చింతపండు 1/2 kg తీసుకున్నాను. అది 140ది 115కి వచ్చింది. ఈ రౌండ్ మిర్చి తీసుకున్నాను. ఇవి సీడ్స్ వేస్తే చెట్లు వస్తాయి కదా అని 33 రూపీస్కి వచ్చింది. ఈ డమికూల్ పౌడర్ తీసుకున్నాను. పౌడర్ 134కి వచ్చింది. ఈ మినెట్ మేడ్ గువా ఫ్లేవర్ కొత్తగా కనిపించిందని తీసుకున్నాను. 90 రూపీస్ ఉండే, 1+1 ఆఫర్ ఉండే 45కి వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్ టచ్ తీసుకున్నాము, 235 రూపీస్ 190కి వచ్చేసింది.
ఇంతే ఇవాళ మేము షాపింగ్ చేసింది ఇంతే. ఏదో చిన్న వస్తువు కొనాలని వెళ్ళాము. చూడండి డీమార్ట్కి వెళ్తే అవసరం ఉన్నవి లేనివి అన్నీ తీసుకొని వచ్చేస్తూ ఉంటాం కదా. అందుకే డీమార్ట్కి వెళ్ళకూడదు, పక్కనే ఉన్న కిరాణా షాప్లో కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ డీమార్ట్కే వెళ్తూ ఉంటాము. అదేంటో మనకు ఆ పిచ్చి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.